HOOLA. Hola. Bonita. Bonita. అది అపూర్వమైన చంద్రప్రభ రాజ్యం. అక్కడ ఆకాశాన్ని తాకే గోపురాలు, వెండి వెలుగుల్లో మెరుస్తున్న సరస్సులు మరియు పచ్చటి పర్వతాల నడుమ నిలబడ్డ మహాకోట ఒక్క చూపుకే ఔన్నత్యాన్ని ప్రతిబింబించేవి. అక్కడి వీధుల్లో క్రమశిక్షణ, మార్కెట్లలో కళాత్మకత మరియు ప్రజల హృదయాల్లో సంతోషం తాండవించేవి. ఇలాంటి శ్రేయస్సు, శాంతి మరియు కీర్తితో వెలిగిన ఆ చంద్రప్రభ రాజ్యానికి ఒక విచిత్ర రాజు ఉన్నాడు. అతని గురించి మొదట తెలుసుకోవాల్సింది ఒకటే: అతను ఒక పూర్తి స్థాయి తిండిపోతు. అర్థం, అతని మనసు, దృష్టి, జీవితం, రోజులు అన్నీ భోజనం చుట్టూ తిరుగుతాయి. రాజ్యంపై ఆసక్తి తక్కువ, పొట్టపై ఆసక్తి ఎక్కువ. అతని దగ్గర రాజ్యం అంటే మ్యాపులు, సేనలు లేదా కోటలు కాదు, కేవలం వంటకాలు. చిన్నగా చెప్పాలంటే అతనొక రాయల్ తిండిపోతు. ప్రభు, రాజ్య ప్రజల నుంచి వినతులు వచ్చాయి. చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ తర్వాత అయ్యా, ముందు జిలేబీలు తెప్పించు. మన రాజుగారికి తిండి తప్ప వేరే ధ్యాస లేదు. ఇప్పుడు నేనేమి చేయాలి? అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు రాజుగారు యథావిధిగా నిద్రలేచారు. ఈరోజు పకోడీలు ఉన్నాయో లేదోరా బాబూ? నాకు ఎందుకో ఈరోజు చాలా భయంకరమైన ఆకలిగా ఉంది. ఎవరు అక్కడా? చెప్పండి ప్రభు. నాకు వెంటనే పంచభక్ష పరమాన్నాలు సిద్ధం చేయమని మంత్రిగారికి చెప్పు, వెంటనే. మంత్రిగారు, నాకింకా చాలా కావాలి, తెప్పించండి. అటులనే ప్రభు. రాజుగారు చెప్పినట్టు మంత్రిగారు కేవలం వంటలు కాదు, పంచభక్ష పరమాన్నాలన్నీ సిద్ధం చేయించారు. కాజాలు, దోసెలు, పులిహోడ్లు, మిఠాయిలు, పాయసాలు, ఎన్ని చెప్పాలి? రాజభోజనశాల అంతా రకాల వంటకాల సువాసనతో నిండిపోయింది. ఎలాంటి విచారము లేకుండా, ఎలాంటి మితి లేకుండా, వెనక్కి చూడకుండా తినడం మొదలుపెట్టారు. గంటలు గడిచాయి. తరువాత రోజులు గడిచాయి. నాకు ఇంకా కావాలి. సైనికులు, మంత్రులు అందరూ ఒకే మాట చెబుతున్నారు: ఇతను మనిషేనా లేక ఆహారాన్ని జయించడానికి పుట్టిన యోధుడా అని. మంత్రిగారు, ఈ అగ్ని వంటి ఆకలికి ఇక మందు కనిపించటం లేదు. అందుకే వెంటనే ఒక రాజ ప్రకటన వెయ్యండి. ఈ రాజ్యంలో ఎవరి చేతుల వంట అయినా ఈ రాజాకలికి చాలు అని అనిపిస్తే వారికే నేను అర్ధరాజ్యం బహూకరిస్తాను అని చెప్పండి. అలాగే ప్రభు. ఎవరు అయితే మన రాజుగారి చేత్ ఇక చాలు అని అనిపించగలిగితే వారికి అర్ధరాజ్యం రాజు బహుమానంగా ఇస్తారహో. ఎవరు అయితే మన రాజుగారి చేతే ఇక చాలు అనిపించగలిగితే వారికి అర్ధరాజ్యం బహుమానమహో. ఆ ప్రకటన రాజ్యమంతా చెలరేగిన అగ్నిలా వ్యాపించింది. కొద్ది రోజుల్లోనే విచిత్రమైన దృశ్యం కనిపించింది. వందలు కాదు, వేల సంఖ్యలో వంటకులు, రుచులవాళ్లు, పాకశాస్త్రజ్ఞులు వివిధ దేశాల నుండి రాజధానికి చేరుకున్నారు. ఇతర దేశస్థులు రుచికరమైన మాంసం వండి తెచ్చారు. కాని అవి ఏవీ కూడా మన తిండిపోతు రాజుగారి ఆకలి తీర్చలేకపోయాయి. ఇదంతా చూసిన రామయ్య, ఈ అగ్ని ఆకలి వంటతోనే ఆగుతుంది అనుకుని రాజుగారిని కలవడానికి బయలుదేరాడు. ఎక్కడికి? కాస్త త్వరగా వెళ్ళు బాబూ, రాజకోటకు చాలా దూరం పోవాలి. ఎవరు? నువ్వెవరు? రాజుగారి కోసం వచ్చాను. ఎవరు నువ్వు?
ఓ మహాప్రభు, మీ ప్రకటన దేశాంతరాల్లో మార్మోగింది. అందుకే నేను వచ్చాను. ఈ పాత చేతుల వంటతో మీ అగ్ని వంటి ఆకలికి ఇక చాలును అని అనిపిస్తాను. ఎందరో వచ్చి ఏమి చేయలేకపోయారు. నువ్వొక్కడివి ఏం చేయగలవు? ప్రభూ, నాకొక్క అవకాశం ఇవ్వండి. ముందు ఇక్కడ్నుంచి వెళ్ళు. నాకు కనిపించకు. అసలే నాకు ఆకలిగా ఉంది. తిరిగి వెళ్తున్న రామయ్య మీద మంత్రిగారి చూపు పడింది. లోపల దాగిన ధైర్యం మంత్రిగారు చదివారు. మహారాజా, అతని పేరు రామయ్య. అతని కళ్ళలో జాలి లేదు, దయ లేదు, కాని ఒక విచిత్రమైన నమ్మకం మాత్రమే ఉంది. ప్రభూ, మీ ఎడల అతడు చూపిస్తున్న ఆ నమ్మకానికి కనీసం ఒక్కసారి న్యాయం చేయండి. అతడికి ఒక అవకాశం ప్రసాదించండి. అది విన్న రాజుగారు బాగా ఆలోచించి రామయ్యను కోటకు పిలిపించారు. ఏరా రామయ్య, రేపే వంట సిద్ధం చేసి నా ముందుండు. అవసరమైనది చూసుకో. వెళ్ళి పనిచూడు. వీడేదో రుచికరమైన వంట చేస్తున్నాడు. వాసనకే నోరు ఊరుతోంది. చూద్దా రేపేం చేస్తాడో. అవును ప్రభూ. ఆ రోజు రాత్రి రామయ్యకి నిద్ర దొరకలేదు. అతని ఆశ, అతని ధైర్యం, అతని వంట ఇవన్నింటికీ రేపే పరీక్ష. రాజ్య ప్రజల కళ్లలోనూ అదే ప్రశ్న, ఏమవుతుందో? చివరకు తీర్పు చెప్పే వెలుగు దగ్గరపడింది. ఏం మంత్రిగారు, అంతా సిద్ధమా? సర్వం సిద్ధం మహారాజా. తమరు రుచి చూసి చెప్పడమే తరువాయి. ఇక చాలు. ఒరే రామయ్య, ఇందులో ఏం కలిపి చచ్చావురా? ఇందులో ఏం కలిపావు? క్షమించండి ప్రభు. అందులో కేవలం ఎక్కువ ఉప్పు కలిపాను. కోపడకండి ప్రభూ. నేనే మంత్రిగారికి ఉప్పు కలపమని చెప్పాను. ఆయన తప్పు ఏం లేదు. వంటలో ఉప్పు ఎక్కువైతే రుచిపోతుంది. అదేవిధంగా జీవితంలో కోరికలు తగు పరిమితిలో లేకపోతే సంతోషం పోతుంది మహారాజా. మన కోరికలు మన హద్దులో లేకుంటే జీవితం నవ్వుల పాలవుతుంది కదా ప్రభూ. ఆలోచించండి. రామయ్య గారు, మీరు నా కళ్ళు తెరిపించారు. ఇచ్చిన మాట ప్రకారం మీకు అర్ధరాజ్యమిస్తున్నాను. స్వీకరించండి. అలా మన రామయ్య ఒక రాజ్యానికి రారాజుగా మారిపోయాడు.